హాయ్. కరోనా వైరస్ మళ్ళీ దాని రూపాన్ని మార్చుకుంది. లేటెస్ట్గా BA.3.2 అనే కొత్త సబ్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఈ కొత్త కోవిడ్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. దీనికి సికాడా అనే పేరు కూడా పెట్టారు. అమెరికా, దక్షిణాఫ్రికా, యూరోప్ వంటి దేశాల్లో ఈ వైరస్ కనిపిస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీనిపై నిఘా పెంచింది. 2025 జూన్లో నెదర్లాండ్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్కి వచ్చిన ఓ ప్రయాణికుడికి అమెరికాలో మొదటిసారిగా నిర్ధారణ అయింది. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్తో పాటు మొత్తం 20 రాష్ట్రాల్లో ఇది బయటపడింది. డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి యూరోపియన్ దేశాల్లో కూడా దీన్ని కనుగొన్నారు. సంవత్సరాల తరబడి భూమి కింద దాగి ఉండి అకస్మాత్తుగా బయటకు వచ్చే ఒక కీటకమైన సికాడా పేరును దీనికి పెట్టారు. ఎందుకంటే ఈ వైరస్ కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది. అసలు ఈ సికాడా వేరియంట్ అంటే ఏంటి? ఇది ఒక పాత ఒమిక్రాన్ కుటుంబానికి చెందింది. దీని ప్రత్యేకత ఏంటంటే సుమారు 70కి పైగా మార్పులు జరిగాయి. అంటే 70కి పైగా మ్యూటేషన్స్ జరిగాయి అన్నమాట. ఇంత భారీ స్థాయిలో వైరస్ రూపం మార్చుకోవడం వల్ల వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు అంటున్నారు. చాలా కాలం తర్వాత మళ్ళీ బయటపడడంతో దీనికి సికాడా అనే కీటకం పేరు పెట్టారు. మరి వైరస్ ఎలా ఉంటుంది? దీని లక్షణాలు ఏంటి? ప్రస్తుతానికి దీని లక్షణాలు పాత ఒమిక్రాన్ వేరియంట్ లాగే ఉన్నాయి. అంటే కోవిడ్ లక్షణాలతో సమానంగా ఉన్నాయి. జ్వరం, చలి, అలాగే దగ్గు, శ్వాస ఆడకపోవడం, తీవ్రమైన గొంతు నొప్పి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే జలుబు కావచ్చు, ముక్కు కారడం లేదా అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి, కారం, వాంతులు, విరేచనాలు, అలాగే కొన్ని సందర్భాల్లో సేమ్ కోవిడ్ లాగే రుచి, వాసన కోల్పోవడం. ఇవి దీని ప్రధాన లక్షణాలు. ఇక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ వైరస్ పాత వేరియంట్ల కంటే కొంచెం వేగంగా వ్యాపించవచ్చు. గతంలో కరోనా వచ్చిన వారికి కూడా లేదా టీకా తీసుకున్న వారికి కూడా ఉండే రోగనిరోధక శక్తిని కొంతవరకు ఇది తప్పుదోవ పట్టించవచ్చు. అంటే ఇప్పుడున్న వ్యాక్సిన్ JN.1 వేరియంట్ ఆధారంగా తయారైంది. ల్యాబ్ పరీక్షల్లో BA.3.2పై తక్కువ ప్రభావం చూపించింది. కానీ తీవ్రమైన అనారోగ్యం నుంచి కాపాడగలదంటూ నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పెరగడం కానీ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కానీ జరుగుతున్నట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఇంకా సాధారణ జలుబు, జ్వరంలాగే వచ్చి వెళ్తాం. మరి మనం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొత్త వేరియంట్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే చాలు. వ్యాక్సిన్ ఇంకా వేయించుకోకపోతే వేయించుకోండి. ఇలాంటి లక్షణాలు వస్తే ఇంట్లో ఉండి టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే హోమ్ టెస్ట్ కిట్లు ఉంటాయి. పాజిటివ్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇక చేతులు శుభ్రంగా కడుక్కోండి. అవసరమైతే మాస్క్ ధరించండి. ఇంకా చెప్పాలంటే బూస్టర్ డోస్ తీసుకుని వారు కూడా తీసుకోవడం. అలాగే దీనివల్ల తీవ్రమైన అనారోగ్యం కలగకుండా ఇది రక్షణ ఇస్తుంది. ఇలాంటి ఈ పద్ధతులు పాటిస్తే చాలా మంచిది. ఇక జ్వరం, దగ్గు తగ్గకపోతే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. హోమ్ టెస్ట్ కిట్లు కూడా పనిచేస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ యాంటీవైరల్ మందులు పనిచేస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆల్ రైట్, కరోనా పూర్తిగా తగ్గిపోలేదని, రూపం మార్చుకుంటుంటుందని ఈ సికాడా వేరియంట్ గుర్తు చేస్తోంది. అయితే ప్రపంచానికి దీనివల్ల వచ్చే ముప్పు లేదని ఆరోగ్య సంస్థలు చెప్తున్నాయి. మరి ప్రస్తుతానికి మన దేశంలో అంటే భారతదేశంలో సికాడా వేరియంట్ పెద్దగా వ్యాపించలేదు. అలాగని నిర్లక్ష్యం వద్దు, అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇక భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. For more videos like this, subscribe Big TV channel.